మన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య రగులుతున్న ఘర్షణ ఇప్పుడు ఒక భయంకరమైన యుద్ధంగా మారుతోంది. ఈ పరిణామాల మధ్య ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న కొన్ని దేశాలు ఉంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలబడిన భారతదేశం లాంటి బాధ్యతాయుతమైన దేశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఒక మహిళ చేసిన సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్ పాలకుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆమె మరే ఇతర దేశం పేరునో కాకుండా నేరుగా భారతదేశం పేరును ఈ యుద్ధం మధ్యలోకి తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణం. అసలు ఆ మహిళ ఎవరు? ఆమె చేసిన ఆ సంచలన ప్రకటన ఏమిటి? ఆ ఒక్క మాటతో పాకిస్తాన్లో ఎందుకు అంతలా వణుకు పుట్టింది? పాకిస్తాన్ అణ్వాయుధాల అంశం నేరుగా తెరపైకి రావడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఇలాంటి ఎన్నో కీలక విషయాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన లోతైన విశ్లేషణను ఈ వీడియోలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ ప్రత్యక్ష సైనిక ఘర్షణలు మరింత తీవ్రమైతే దాని ప్రభావం ఖచ్చితంగా భారతదేశంపై కూడా పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరత పెరిగితే ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు నెమ్మదిగా ఒక పూర్తి స్థాయి యుద్ధంగా మారుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ సరిహద్దుల్లో బాంబుల మోత మోగిస్తున్నారు. వాస్తవానికి ఏ సమస్యకైనా యుద్ధం ఎప్పటికీ పరిష్కారం చూపలేదని చరిత్ర చెబుతోంది. యుద్ధం వల్ల ప్రాణ నష్టం జరగడంతో పాటు ఆ దేశాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న ఇలాంటి దేశాలు యుద్ధాలకు ఆమడ దూరంలో ఉండాలి. ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలు ఆర్థికంగా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల వెనుక చాలా లోతైన ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల స్థాయి వేరువేరుగా ఉన్నప్పటికీ వారి భౌగోళిక పరిస్థితి వారిని ఒకరిపై ఒకరు ఆధారపడేలా చేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి చారిత్రక ద్రవ్యోల్బణంతో అల్లాడుతుంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ ఆంక్షలు మరియు ప్రపంచ దేశాల గుర్తింపు లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం ఎప్పటి నుంచో తన వంతు కృషి చేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం దాదాపు 9 భారీ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య రంగాలలో భారతదేశం చేసిన సేవలు అపారం. అందుకే ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న కొద్దీ సహజంగానే ఈ పరిణామాల మధ్య భారతదేశం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మహిళ ఆఫ్ఘనిస్తాన్ ప్రవాస నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు అయిన మరియం సులేమాన్కిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్ పై వరుస దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఆమె నేరుగా భారతదేశం పేరు ప్రస్తావిస్తూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు మరియం ఏమన్నారంటే, భారతదేశం తనకున్న బలమైన దౌత్యపరమైన పలుకుబడిని ఉపయోగించి ఇస్లామాబాద్ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పాకిస్తాన్ ముఖానికి ఉన్న ముసుగును తొలగించి వారి అసలు ఉగ్రవాద రూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాలని, ఆ దేశంపై కఠిన అంతర్జాతీయ ఆంక్షలు విధించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఇస్లామాబాద్ చేసే ఉగ్రవాద చర్యలను ఎండగట్టి వారిని ఏకాకిని చేయగల సత్తా కేవలం భారతదేశానికి మాత్రమే ఉందని ఆమె బలంగా విశ్వసిస్తున్నారు. మరియం సులేమాన్కిల్ చేసిన డిమాండ్లలో అత్యంత కీలకమైనది మరొకటి ఉంది. అదేమిటంటే పాకిస్తాన్ను తక్షణమే అణ్వాయుధరహిత దేశంగా మార్చాలి అని ఆమె కుండబద్దలు కొట్టారు. అంటే ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇస్తూ వారికి సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి బాధ్యతారాహిత్యమైన దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికే అత్యంత ప్రమాదకరం. కాబట్టి వారి వద్ద ఉన్న అణుసామర్థ్యం కలిగిన ఆయుధాలన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతేకాకుండా తమ దేశం ఇలాంటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం చురుకైన పాత్ర పోషించి ఆఫ్ఘాన్ ప్రజల ప్రాణాలను రక్షించడానికి సైనిక మరియు దౌత్యపరమైన సహాయం అందించాలని ఆమె వేడుకున్నారు. స్పష్టంగా చెప్పాలంటే పాకిస్తాన్తో పోరాడేందుకు అవసరమైన రక్షణ ఆయుధాలను భారతదేశం తమకు సరఫరా చేయాలని ఆమె కోరుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో తమ దేశ పౌరుల భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ చేతిలో అణుబాంబులు ఉండటం కేవలం ఆఫ్ఘనిస్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు అని ఆమె హెచ్చరించారు. పాకిస్తాన్ను తక్షణమే అణ్వాయుధరహిత దేశంగా మార్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం వెంటనే కఠినమైన చర్యలు చేపట్టాలని మరియం స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి చూస్తే ఈ క్లిష్ట సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం అవసరం ఎంతగానో ఉంది. అందుకే పాకిస్తాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై చర్యలు తీసుకోవాలని వారు పదే పదే భారతదేశాన్ని అభ్యర్థిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. భారతదేశం నిజంగానే అలా చేయగలదా? వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచిన నాయకురాలు ఈ మాజీ ఎంపీ మరియం. అందుకే భారతదేశం ఈ రోజుకి ఆఫ్ఘాన్ ప్రజలకు అండగా నిలబడుతోంది మరియు మానవతా దృక్పథంతో వారికి అవసరమైన సహాయాన్ని నిరంతరం అందిస్తూనే ఉంది. ఇక పాకిస్తాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల మీద పోరాడటం గురించి చెప్పాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లాంటి అనేక వేదికల మీద భారతదేశం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎండగడుతూ తన గళాన్ని బలంగా వినిపిస్తూనే ఉంది. గతంలో అనేక ముస్లిం దేశాలు మరియు కొన్ని పాశ్చాత్య దేశాల నుండి భారతదేశానికి సరైన మద్దతు లభించకపోవడం వల్ల పాకిస్తాన్ ప్రతిసారి ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు భౌగోళిక రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు గనక భారతదేశం తన గళాన్ని మరింత పెంచితే మునుపటి కంటే కూడా చాలా బలమైన మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖతార్ లాంటి దేశం తాలిబాన్లతో చర్చలు మరియు దౌత్య సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తూ ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలుస్తోంది. అలాగే ఇరాన్ కూడా కొన్ని సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి మరియు స్థిరత్వాన్ని కోరుకుంటూ తాలిబాన్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తోంది. ఇక రష్యా మరియు చైనా దేశాల విషయానికి వస్తే ఆ దేశాలు అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించినప్పటికీ వ్యవహారిక స్థాయిలో వారితో నిరంతర చర్చలు, పరిమిత స్థాయి సహకారం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అపారమైన అరుదైన ఖనిజాల కోసం చైనా అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం జరగకూడదని చైనా కోరుకుంటోంది. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటేనే వారు పెట్టిన పెట్టుబడులను వాడుకుని అక్కడి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకోగలరు. ప్రస్తుతం పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న దేశాల వైపు చూస్తే టర్కీ వారితో నిలబడి ఉంది. అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక అంతర్గత వైరుధ్యం ఉంది. టర్కీ మరియు సౌదీ అరేబియా ఎప్పుడూ ఒకే విధానాన్ని సమర్థించలేవు. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా ఇస్లామిక్ ప్రపంచానికి తామే నాయకత్వం వహించాలని పోటీ పడుతుంటాయి. అందువల్ల టర్కీ అంగీకరించే చోట సౌదీ అరేబియా వెనక్కి తగ్గుతుంది. సౌదీ అరేబియా అంగీకరించే చోట టర్కీ వ్యతిరేకిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ వేదికపై ఎవరి మాటనైనా వినే పరిస్థితి ఉంటే అది కేవలం చైనా మాత్రమే. కానీ ఆశ్చర్యకరంగా చైనా ఈసారి పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దిగజారితే చైనా ఆధిపత్యం పెరగవచ్చు. కానీ యుద్ధం వల్ల ఆ ప్రాజెక్టుకి వచ్చే నష్టం చాలా పెద్దది. కాబట్టి చైనాకు ఇది ఒక అవకాశంతో పాటు పెద్ద ప్రమాదం కూడా. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన పాత్ర పోషిస్తున్న దేశం అమెరికా. అమెరికా ఎప్పుడూ కూడా రెండు దేశాల మధ్య రగులుతున్న యుద్ధాలను తనకు అనుకూలంగా మార్చుకొని లబ్ధి పొందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయుధాల విక్రయాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. సరిగ్గా ఇదే కారణం చేత ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు సద్దుమణగాలని అమెరికా ఏమాత్రం కోరుకోవడం లేదు. పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే ఆ రెండు దేశాల భూగర్భంలో అపారమైన విలువైన ఖనిజ సంపద దాగి ఉంది. ఆ ఖనిజాలను దక్కించుకోవాలనే వ్యూహంతో
ఆయా దేశాలకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఆయుధాలను సరఫరా చేసి యుద్ధాన్ని మరింత ఎగదోసే ప్రయత్నం అమెరికా చేయగలదు. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తే రాబోయే రోజుల్లో ఆసియా భౌగోళిక రాజకీయాలు ఎంత తీవ్రంగా మారబోతున్నాయో అర్థమవుతుంది. ఈ విషయంపై మీ విలువైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఆఫ్ఘనిస్తాన్ మాజీ మహిళా ఎంపీ భారతదేశం సహాయం కోరిన నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వారికి మద్దతుగా నిలబడి గలం ఎత్తాలా లేదా అన్నది మీరే చెప్పండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.